నేను షాహినా. వెల్కమ్ టు GS5 టీవీ. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. CITU జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఈ రోజు చేవెళ్ల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో దాదాపు 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్మికులు 24 రోజులు సమ్మె చేస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి వారి టెంట్ల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఎన్నికలలో వారి ఓట్లతో గెలిచారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో CITU మోయినాబాద్ మండల నాయకులు ప్రభుదాస్, గ్రామ పంచాయతీ యూనియన్ చేవెళ్ల మండల అధ్యక్షులు నరసింహ, మోయినాబాద్ మండల అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, షాబాద్ మండల ఉపాధ్యక్షులు తాళ్లపల్లి నరసింహ, యాదయ్య, శంకర్పల్లి మండల కార్యదర్శి సుజాత, 4 మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు ఉన్నటువంటి బట్టలు కావచ్చు, వీళ్ళకి సబ్బులు కావచ్చు, నెలకు సరిపడే అన్ని ఇస్తున్నారు. వీళ్ళకి గ్రామ పంచాయతీ కార్మికులకు 51 జీవో ప్రకారము సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల కూడా సబ్బులు, నూనెలు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పని ఆ జీవోలో ఉన్నప్పటికీ ఈరోజు చాలామంది పంచాయతీ కార్యదర్శులు ఆ జీవోను తుంగలో తొక్కుతూ ఎవ్వరు కూడా ఈరోజు సమయానికి యూనిఫామ్ ఇవ్వడం లేదు. బట్టలు తర్వాత సబ్బులు, నూనెలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మేము ఎంతో పోరాటం చేసి అనేక సార్లు అడిగినా కూడా కనీసం గుర్తింపు కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నది.